హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు చూపించబోయే వంటకం వచ్చేసి రోజువారీ రైస్లో మనం తినేటువంటి టమోటా కందిపప్పు పప్పు అన్నమాట. ఈ పప్పు కొంచెం డిఫరెంట్గా మరింత టేస్ట్గా ఎలా చేసుకోవాలో రుచిగా నేను మీకు చెప్పబోతున్నానండి. ఎవరన్నా చూడాలనుకుంటే కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలనుకుంటే చూడండి. ఈ పప్పు చేసేందుకు నేనైతే ఒక పావు కిలో కందిపప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పుని ఈ ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని క్లీన్ చేసుకున్నాను ఒక 2 టైమ్స్ అనమాట. ఇలా వాటర్ యాడ్ చేసుకొని క్లీన్ చేసుకుంటే మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పైన ప్రెషర్ కుక్కర్ ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టుకుందాం వాటర్ యాడ్ చేసుకొని. మనకి ఈ పప్పు కోసం ముందుగా పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకుందాం. ఇలా హాఫ్గా కట్ చేసుకున్నాను నేనైతే మటుకు. ఇలా పచ్చిమిర్చి అయిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకుందాం. మిడిల్లో కట్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట, చిన్న చిన్న ముక్కలుగా. నేను చూపించబోయే పప్పు వచ్చేసి రోజువారీ పప్పులానే ఉంటుందండి. కాకపోతే ఇలా చేసుకుంటే కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. టమాటో పప్పు కాబట్టి మనం చేసేది కందిపప్పు టమాటో పప్పు. 4 టమాటాలను కూడా మనం ఈ విధంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నీ కూడా ఈ ప్రెషర్ కుక్కర్ ప్లేట్ తీసేసి ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలండి కందిపప్పుతో పాటు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అయితే కారం యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా 1 టీ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను, సాల్ట్ కాకుండా కల్లు ఉప్పు. అదేవిధంగా 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఇందులోకి మనకి తగినంతగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని మనం గరిటె తీసుకొని ఒకసారి అయితే మనం మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత పైన ప్రెషర్ కుక్కర్ ప్లేట్ పెట్టేసి స్టవ్ మీద అయితే ఉడకబెడదామండి. ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం ఈ పప్పులోకి చింతపండు రసం కోసం ఒక బౌల్లోకి చింతపండు తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకుందామండి. ఇలా ప్రెషర్ కుక్కర్ ఉడుకుతున్నప్పుడు మనకి ఒక 3-4 విజిల్స్ వచ్చేటట్టు అయితే మనకు సరిపోతుంది. 4 విజిల్స్ వచ్చాయంటే మనకి పప్పు బాగా ఉడికిందనమాట. ఇప్పుడు పైన అయితే ప్లేట్ తీసి చూద్దాం మనకి ఏ విధంగా ఉడికిందనేది. చూసారా, మనకి కూరగాయలన్నీ కూడా బాగా ఉడికాయన్నమాట. ఈ పప్పు కూడా పైకి బబుల్స్ లాగా ఉబ్బుకొని పైకి వచ్చాయి. ఇప్పుడు ఒక పప్పు గుత్తి తీసుకొని మన ఇంట్లో ఉండేటువంటి ఈ పప్పునంతా కూడా నలిగే విధంగా ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మనం రోజువారీ పప్పు ఎలా చేసుకుంటామో అలాగా కొట్టుకోవాలన్నమాట ఈ పప్పుని. ఇందులోకి ఈ చింతపండు రసాన్ని అయితే యాడ్ చేద్దాం. ఇలా ఉడుకుతున్న సమయంలో ఈ చింతపండు రసం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్నామంటే మనకి పప్పు అనేది రెడీ అవుతుంది. చూసారా ఎలా రెడీ అవుతుందో. ఈ పప్పులోకి మనం ఇప్పుడు తాలింపు వేసేందుకు తాలింపునైతే మనం రెడీ చేద్దాము. ఒక పెనం పెట్టుకొని పెనం హీట్ అవ్వగానే ఇందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా పచ్చిశనగపప్పు, మినపప్పు అన్నమాట, పచ్చిమినపప్పు. ఇవి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం దీంట్లోకి వెల్లుల్లిపాయ ముక్కలు కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇలాగా అందులోకి 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఈ పప్పులోకి టేస్ట్ కోసం ఒక 1/2 టీ స్పూను ఇంగువ యాడ్ చేసుకొని ఫైనల్గా కరివేపాకు యాడ్ చేసుకున్నామంటే మనకి తాలింపు అనేది రెడీ అయిపోతుంది. ఈ తాలింపుని అనేది ఈ పప్పులోకి అయితే యాడ్ చేసుకున్నామండి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్నామంటే ఫైనల్గా మనకు అనేది టమాటా కందిపప్పు అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి ఉడకబెట్టామంటే ఫైనల్గా మనకి రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో దీంట్లోకి కొత్తిమీర వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది, అందులో రుచిగా కూడా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా మనకి టమాటా కందిపప్పు అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా నేను చెప్పిన స్టైల్లో చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.